యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. నహూము గ్రంథం ఒకసారి తీయండి. పాత నిబంధనలు 768 పేజ్ నంబర్ 768. నహూము గ్రంథం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలం గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. మేఘములు ఆయన పాదధూళిగా ఉన్నది, ఆయనకు పాదధూళిగా ఉన్నది. తుఫానులోను సుడిగాలిలో ఆయన వస్తాడండి. 7వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన మనల్ని తెలుసుకున్న దేవుడు కదా, మనం ఎవరో ఆయనకు తెలుసు. అంటే హీ నోస్ అస్. ఆయన తుఫాన్లోను సుడిగాలి యొద్ద నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఆయనను గుర్తుపట్టాలన్నమాట. ఆయన తుఫాన్లో సుడిగాలిలో నీ యొద్దకు వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? శ్రమల ద్వారా, దుఃఖము ద్వారా, నొప్పి ద్వారా, కష్టాల ద్వారా దేవుడు నీ దగ్గరికి రాగలడు అన్నమాట. ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన బలాన్ని చూపెట్టగలడని అర్థం. శ్రమ కాగానే మనం వెంటనే కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిపోవద్దట. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఆ శ్రమలో. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. శ్రమ మనకు ఒక సుడిగాల్లాగా, పెనుగాల్లాగా, తుఫాన్లాగా మనకు అనిపిస్తుంది, కానీ దాంట్లో దేవుడు ఉన్నాడని నహూము ప్రవక్త అంటున్నాడు. ఆయన సుడిగాల్లో రాగలడు, తుఫాన్లో రాగలడు. దినకరన్ బ్రదర్ జీవితంలో పెద్ద సుడిగాల్లో ఒక శ్రమ వచ్చింది. ఏంటంటే 16 సంవత్సరాల చక్కని కుమార్తె యాక్సిడెంట్లో ఏమైంది? చనిపోయింది. పెద్ద సుడిగాలే కదా. అది విన్నప్పుడు అందరు అనుకున్నారు ఆయన ఇక సేవ ఆపేస్తాడేమో, ఎందుకంటే ఇంత గొప్ప భక్తుడు, ఎప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు, యథార్థంగా ప్రవర్తించేవానికి ఈ శ్రమ ఎందుకు వచ్చింది? దేవుని మాట విధేయుడైన వానికి ఈ శ్రమ ఎందుకు వచ్చిందో మనం అనుకుంటాం. అది మన జ్ఞానం, కానీ దేవుని జ్ఞానం చాలా గొప్పది. ఆయన కొన్ని జీవితాలు విరగ్గొడతాడు అన్నమాట. విరగ్గొట్టినప్పుడు అబ్బో చాలా నొప్పి లేస్తుంది, కానీ ఆ విరుగుడు నువ్వు పెరగడానికి అనమాట. దేవుని స్తోత్రం కదా. మరి దినకరన్ బ్రదర్ ఎంత అప్సెట్ అయిపోయినాడు. చక్కని కుమార్తె, అందమైన కుమార్తె, పాటలు పాడడానికి ఒక పెద్ద కాన్వకేషన్కి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. వెళ్ళేటప్పుడే దేవుని కార్యాలు చేయడానికి వెళ్తున్నారు, అప్పుడే ప్రమాదమైంది, అని చనిపోయింది. సాధారణంగా ఎవరైనా కానీ చతికిలబడిపోతారు, కానీ దేవుడు కృంగిన వారిని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన కన్నీళ్ళను తుడిచే దేవుడు. ఆయన తిరిగి లేవనెత్తి, నేను ఒక పుస్తకంలో చదివినాను, దినకరన్ బ్రదర్ను దేవుడు బలపరిచి, స్థిరపరిచి, ముందు చేసిన సేవ కంటే ఒక 30 రెట్లు సేవ ఎక్కువగా అయిందంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక చక్కని కోడలను కూడా దేవుడు ఇచ్చినాడు, ఆమె కూడా దేవుని సేవలో చక్కగా వాడబడుతుంది. అంటే సుడిగాలి వచ్చింది, పెనుగాలి వచ్చింది, దాంట్లో దేవుని చెయ్యి వదలడు. ఆయనకి ఏదో ఒక సంకల్పము నీ జీవితం పట్ల ఉన్నది. నా కుమార్తె 4 సంవత్సరాలు ఎంత అల్లారు ముద్దుగా బొమ్మలాగా పెంచుకున్నాం, మట్టి అంటకుండా, కింద పెట్టకుండా పెంచినాం. ఒక్కసారి ఆ బిడ్డ చనిపోయినప్పుడు జీవితం అంతా అయిపోయింది. ఇంకా ఆత్మహత్య చేసుకుందామని చాలాసార్లు అనుకున్నాను, కానీ దేవునికి ఒక ప్రణాళిక నా పట్ల ఉండింది. నాకు నొప్పి నాకుంటే మరి నేను సేవ ఎలాగ చేస్తాను? ఆ నొప్పి, ఆ బాధ, మరణం అనుభవించడం, చక్కని కుమార్తెను పోగొట్టుకోవడం, ఇది ఒక సుడిగాలి, ఒక పెనుగాలి నా జీవితాన్ని కొట్టింది. కానీ ఆ శ్రమలో దేవుడు తన చిత్తాన్ని నా పట్ల నెరవేర్చినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు అలాగూ వస్తాడు. అంటే అందుకే దేవుని బిడ్డలు శ్రమలకు వారు భయపడరని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అలాగూ తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. ఒక శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు వారిని ప్రభు వదిలిపెట్టలేదు కదా. ఆ దోణిలో ఒకసారి దోణిలోనే ఉన్నాడు, దోణి అమరమున తల వాల్చుకొని ఆయన నిద్రపోతున్నాడు. మరి ఒకసారి ఆయన ప్రార్థన చేయడానికి తీరం అవతల ఉన్నాడు. ఇక్కడ పెద్ద తుఫాను వచ్చింది, వీళ్ళందరూ భయపడుతున్నారు. ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ మరి చాలా కలవరపడుతున్న సమయంలో యేసు ప్రభు ఆ సముద్ర తరంగముల మీద నడుచుకొని వీరి దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు మరి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు తుఫాను అణిగిపోయింది.
వారు నెమ్మది పడినారట్టు మనం చూస్తున్నాం. వారు భయంతో కేకలు వేసినారట. మీరు మత్తయి సువార్త 14:24 నుండి 27 చూసినప్పుడు, వారు అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్న రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకని వారితో చెప్పాను. భయపడకూడని వారితో చెప్పాను కదా. కొన్నిసార్లు యేసు ప్రభు స్వయంగా నీకు సహాయం చేయడానికి వచ్చినా నీ గందరగోళం, నీ కలవరం ఎంత ఉంటుందంటే, యేసు ప్రభుని చూసి కూడా నువ్వేమనుకుంటావు? భూతం సముద్రం మీద నడిచి వస్తుంటే సహాయం చేయడానికి వచ్చినాడు. కనుక ఆ తుఫానులో యేసు ప్రభు యొక్క సహాయం చూడండి, ధైర్యం చూడండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, మీరు భయపడొద్దు అని సెలవిస్తున్నాడు. యోబు భక్తుడు తన గ్రంథంలో రాస్తాడు, యెహోవా సుడిగాల్లో వచ్చి నాతో మాట్లాడినాడు అని. అంటే అలాంటి ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు, చక్కబెడతాడు. నీవు నిరాశ పడొద్దని అర్థం. నీవు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు ఎదుర్కొనే ఆ సుడిగాలైనా తుఫానైనా అది నీ మేలు కొరకని నువ్వు మర్చిపోకూడదు. అందుకే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనకు ఒక చిత్తం ఉందన్నమాట. ఒకసారి ఒక హౌస్లో వారి ఇంటికి నేను దర్శించడానికి వెళ్ళినాను, గోల్డ్ స్మిత్ ఇల్లు. వాళ్ళు ఇప్పుడు మన కుటుంబంగా చాలామంది వారి కుటుంబస్తులు మన సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వారు రక్షణ పొందినప్పుడు వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆహ్వానించినారు. నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానుడు పని చేస్తున్నాడు, బంగారం పని. అది నిప్పు ఇట్లా దగ్గరుండి పని చేస్తున్నాడు. నిప్పులో బంగారం ఉంది. అది ఇట్లా ఏమో కెలుకుతున్నాడు, ఏమో చేస్తున్నాడు, ఆయనకే తెలుసు. ఆ పని నేను దగ్గరుండి చూస్తున్నా. నేను ఎంతసేపు అయ్యా ఈ నిప్పు, ఎంతసేపు పెడతారు అంటే, ఆయన అంటున్నాడు, నా ముఖం దాంట్లో కనబడేదాకా అది నిప్పులో ఉంటుంది. అంటే అది ప్రతిబింబించేంత వరకు ఆయన రూపం దాంట్లో కనబడాలట. అంటే అప్పుడే అది అన్ని కల్మషాల నుండి పవిత్రమైంది, అది పరిశుద్ధమైందని అర్థం. అప్పుడు నాకు వెంటనే మరి ఈ మాటనే గుర్తొచ్చింది కదా, ఎందుకు శ్రమలు, ఎందుకు సుడిగాలి, ఎందుకు పెనుగాలి అంటే దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు, ఆయన రూపంలోకి మనల్ని తీసుకొస్తున్నాడు. ఆయన చెప్పిన మాటకు విధేయత చూపెట్టడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడని అర్థము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచివారికి ఏందండి శ్రమలు? అయ్యో దేవుని బిడ్డలకు ఎందుకు ఇది వచ్చింది, ఈ కీడు అని మనం అనుకుంటాం. ఎందుకు ఇలా జరిగింది నీకు అర్థం కాదు, దేవునికి సమస్తం తెలుసు. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్. వాట్ ఎవర్ డిఫికల్టీస్ యూ ఫేస్, గాడ్ ఈజ్ దేర్ అని అర్థం. సుడిగాలిలోను ఆయన తుఫానులోను, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక నామము, సముద్రములో త్రోవ కలుగజేయవాడని యెషయా 43:16 వచనంలో, ఐషియా 43:16. సముద్రంలో ఆయన త్రోవ కలుగజేయవాడు. ఎంతమంది బాగుంది కదా నామం. దేవుని స్తోత్రం. సముద్రాన్ని పాయలుగా చేసి తన ప్రజలైన ఇశ్రాయేలును, ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేసినాడు? పాయలే చేసినాడు. అంత సముద్రంలో త్రోవ కల్పించినాడు. వారు ఆరిన నేలను చక్కగా నడుచుకొని పోయినారండి. వారిని వెంబడించిన శత్రువులు సముద్రంలో ఏమైనారు? మునిగిపోయినారు. కానీ దేవుడు తన ప్రజలను సురక్షితంగా మరి వారు కోరిన రేవుకు తీసుకొని వచ్చినాడని వాక్యంలో చూస్తున్నాం. యెషయా 43:15-17. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రంలో త్రోవ కలుగజేయవాడును, వడిగల జలముల్లో మార్గము కలుగజేయవాడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ పరిస్థితులు తారుమారైనప్పుడు, నీకు త్రోవ కనబడనప్పుడు, దిక్కు తోచనప్పుడు ఆయన నీకు మార్గమై ఉంటాడు. ఇంకో దగ్గర ఉంది, అరణ్యములో నేను నీకు ఒక మార్గమును సృష్టిస్తానంటున్నాడు. అంటే సృష్టికర్త కదా, హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. కాబట్టి ఎటు తోచనప్పుడు, నీకు దిక్కు తోచనప్పుడు, మరి నువ్వు సమస్యల్లో మునిగిపోతున్నావు అన్నప్పుడు, సమస్య అనే సముద్రంలో నువ్వు ఉన్నప్పుడు, నీకు దారి కనగనప్పుడు
ఆ సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి ఆ సముద్రంలోనే నీకు త్రోవ కలగజేస్తాడని అర్థము. దేవుని స్తోత్రం. దేవుని మార్గములు, త్రోవలు చాలా అద్భుతంగా ఉంటుంది. పర్వతముల్లో ఆయన త్రోవలు కల్పజేస్తాడండి, అరణ్యంలో త్రోవలు, సముద్రంలో త్రోవలు, వడిగల జలంలో ఆయన త్రోవలు. మనకు కనబడేది సముద్రము, వడిగల జలములు, అలాగే తుఫాను, ఇలాంటివి మనం చూస్తాం, కానీ ఆయన త్రోవలు దాంట్లో ఉంటుందని అర్థము. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు, అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో ఉంది, సముద్రంలో అపాయానికి గురైనారు. సముద్రంలో చనిపోతారని అతనితో ఉన్న వారందరూ కూడా సముద్రంలో ఉన్న అపాయమును తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు దేవుడు పౌలు భక్తునితో మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు భయపడకు. అపోస్తల కార్యం 27, 22 నుండి 25 వచనాలు మీరు చదివితే, ఆ సముద్ర ప్రయాణములో అపాయంతో నిండిన వేళలో ప్రాణము దక్కుతుందన్న నమ్మకం లేనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు భయపడకు, నువ్వు కైసర్య ఎదుట నిలవలసినది ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని అని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అంటే అపాయము, అందరు మరణిస్తారని అనుకున్న వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు నువ్వేం భయపడకు, నీతో నాకు చాలా పని ఉంది. నీతో ప్రయాణించే ఓడలో ఉండేవారికి కూడా ఏ ప్రాణహాని లేదు అని చెప్పి అక్కడ దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఆ సముద్రంలో ఉన్న అపాయాన్ని తొలగించి వారిని చక్కగా దరికి చేర్చినట్టు మనం 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెషయా 43 మొదటి 2 వచనాలు చూడండి. యాకోబు, నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. దేవుని స్తోత్రం. జలములు అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది, ఇబ్బందులకు సాదృశ్యంగా ఉంది. సముద్రంలో మరి కొట్టుకొని పోయే వేళలో ఆయన నీకు తోడై ఉంటాడట. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని లాంటి సమస్యలైనా, సముద్రం లాంటి ఇబ్బందులైనా, నీవు వీటి గుండా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీకు ఏ హాని కలగదు. సముద్రం నిన్ను ముంచివేయదు, జలములు బడి వెళ్ళినప్పుడు నీ మీద అవి పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినా నీవు కాలిపోవు. అది నిజంగా మనం అగ్నిలో నడుస్తామా అంటే అలాంటి సమస్యలు, కష్టాలు, దుఃఖం, బాధ, మరణం, ఇలాంటి నిప్పులాంటి శ్రమలు అన్నమాట. దాని గుండా నువ్వు వెళ్ళినా నీవెప్పుడు కూడా కాలిపోవు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ విల్ ప్రిజర్వ్ us అని మనం నేర్చుకుంటాం. సముద్రంలో త్రోవ కలుగజేసేవాడు కదా. కొన్నిసార్లు కుటుంబంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మీకు సహాయానికి రారు. అన్నదమ్ములు ఉంటారు, అక్కజల్లు ఉంటారు, వారి కుటుంబాల్లో అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అందరు ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవ్వరు కష్టాలకు తోడుగా రారు. కానీ దేవుడు మాత్రం నీకు ఎల్లవెళ్ళ తోడుంటాడు. నీ కష్టంలో ఆయన దిగొస్తాడంతే. ఆకాశము వంచి వస్తాడంట తన బిడ్డల దగ్గర, గగనము చీల్చుకొని ఆయన వచ్చేస్తాడు. అంటే నేను విడువను, నిన్ను ఎన్నడు నేను ఎడబాయను. సముద్రంలో కూడా ఆయన త్రోవ నీకు కలుగజేస్తాడని అర్థం. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఒక నామము, 5వది, బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. కీర్తన 114, 8వ వచనంలో ఉంది. దేవుడు ఏం చేయగలడు? దేవుని స్వభావం, ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, వాట్ హీ కెన్ డూ. ఆయన బండను కూడా నీటి మడుగ్గా చేసేస్తాడంట. హల్లెలూయా. ఆయన చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేస్తాడంట. అంత మంచి మాట ఇది. అంటే దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం కదా. మనం అనుకుంటాం వీళ్ళు మారారండి, వాడు మారాడండి, వీడు మారు మనసు పొందడం చాలా కష్టమని మనం అనుకుంటాం. దేవుడు అవి సాధ్యపరచగలడు. ఎందుకంటే ఒక బండ లాంటి హృదయాన్ని కూడా మెత్తగా చేయగలడు. కొందరు కఠినాత్ములతో కాపురం చేస్తూ ఉంటారు కదా, కఠినంగా ఉంటారు. మూర్ఖులతో
కాపురం చేసే స్త్రీలు కూడా ఉన్నారు. కొందరు స్త్రీలే మూర్ఖంగా ప్రవర్తించేవారు ఉంటారు. అంటే ఇలాగ కుటుంబంలో ఉంటారు కదా. కొందరు పిల్లలు మోటుగా ప్రవర్తిస్తారు. అప్పుడు మన ప్రార్థన ఏమి ఉండాలి? దేవా, నీకు సమస్తము సాధ్యం, నువ్వు బండను కూడా నీటి మడుగ్గా చేస్తావు. అంటే ఆ బండ ప్రయోజనకరంగా మారుతుందన్నమాట. మోషేతో అంటాడు, ఆ బండను కొట్టు, ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకేమిస్తుంది? నీళ్ళని ఇస్తుంది. అంటే బండ నుండి ఒక ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్ ఈజ్ కమింగ్ ఫోర్త్. అంటే ఆ బండ లాంటి ఒక వ్యక్తిని కూడా దేవుడు ప్రయోజనకరంగా వాడగలడు. ప్రార్థన చేయాలి, ఆశ విడుచుకోకూడదు. డోంట్ లూజ్ హోప్ ఆన్ గాడ్. క్రీస్తులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉన్నది. దేవుని స్తోత్రం. ఒక రోగం వచ్చినా కానీ మనం ఆశ విడుచుకోకూడదు. బికాజ్ గాడ్ ఈజ్ ఏ హీలర్ కదా, అని స్వస్థపరుస్తానన్నాడు కదా. ఇది కాదు అని డాక్టర్స్ అన్నా, ఆయన సృష్టికర్త, ఆయన తప్పకుండా నీ శరీరంలో స్వస్థత ఇవ్వగలడు. ఈరోజు ఉదయం ఇక్కడ రావడం చాలా కష్టమే, ఎందుకంటే శక్తి లేకుండే. వెంటనే నేను కొన్ని మాటలు, వాగ్దానాలు నా నోటి నుండి వల్లించినాను. ఆయన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. వారు మరి ఏం చేస్తారంట? బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారా. నిజంగానే శక్తి వచ్చేసింది నాకు. దేవుని మాటలో శక్తి ఉంది కదా. అంటే అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నీవు ఒక ఆశీర్వాదాన్ని చూస్తావని అర్థం. దేవునికి స్తోత్రం. బండలాంటి సమస్యలు, బండలాంటి వ్యక్తులు, బండలాంటి స్థితిగతులను దేవుడు మార్చగలడు. తర్వాత రాతి బండను, చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగా చేస్తాడు. చెక్కుముక్కి రాతి బండ ఏంటంటే, మీరు గ్రామాల్లో చూస్తారు కదా, నిప్పు కొరకు వాళ్ళు పాత కాలంలో 2 రాళ్ళు ఇలా గీస్తే కొడతారు. 2 రాళ్ళు కొట్టగానే ఏమొస్తుంది? నిప్పు వచ్చేది. అంటే అలాంటి నిప్పునిచ్చే బండ కూడా నీటి ఊటలుగా మారిపోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బండను నీటి మడుగ్గాను, చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగా ఆయన మాత్రమే చేయగలడు. దేవుని స్తోత్రం. మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ పరిచర్యలో అనేకమైన వ్యక్తులు, రకరకాల వ్యక్తులు 21 సంవత్సరాల్లో మార్పు పొందినారు. బందిపోటు దొంగలు కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. కత్తి చూపి డబ్బులు లాక్కునే వారు కూడా మారు మనసు పొంది పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు కృపనిచ్చినాడు. అంటే యేసులో రక్షణ ఉంది కదా. కనుక కఠినాత్ములు, దుర్మార్గులు, అక్రమస్తులు మారి పరిశుద్ధులుగా మరి జీవించడం నేను చూసినాను కనులారా. ఎందుకంటే యేసు ప్రభు మరి కఠినులను కూడా మారుస్తాడు కదా. సౌలు కఠినుడే కదా. సౌలు గురించి తెలుసా మీకు? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో సౌలు కఠినుడు. స్త్రీలను పురుషులను వెంట్రుకలు బట్టి ఈడ్చుకొని వారిని హతం చేసినట్టు కూడా వాక్యంలో ఉంది. హత్యాకారుడు అన్నమాట. కఠినుడు, దుర్మార్గుడు, సంఘమును పాడు చేసేవాడు, హత్యాకారుడు. యేసు ఒక దర్శనం రాగానే ఈ బండ ఏమైంది? నీటి మడుగ్గా మారిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే అంటే యేసులో ఉందన్నమాట శక్తి. ఎవడైనాను క్రీస్తునందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించు, సమస్తము క్రొత్తవి. అంటే ఈ సౌలు మీరు వాక్యంలో చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలోనేమో ఆయన ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసేనని ఉంది. అదే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఆయన మార్పు చెందిన తర్వాత సౌలు భక్త కోటికి అపోస్తలుడు అయిపోయినాడు. హీ బికేమ్ ద చీఫ్ అమంగ్ ద అపోస్టల్స్. అప్పుడు ఆయన స్వభావం ఎలా మారిపోయిందంటే, ఇంటింట వెళ్ళి అపోస్తలుల కార్యం 20:19 నుండి 21 వచనం మీరు చదివితే, పౌలు ఇంటింట వెళ్ళి బోధించు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశాలకును ఎలాగో సాక్ష్యం ఇచ్చిన యూదంతా మీకు ఇంటింట వెళ్ళి గొప్ప దేవుడని, యేసు ప్రభు గొప్పవాడని సాక్ష్యం ఇచ్చినాడు. తర్వాత 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 20:31 మాట ఉంది. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. అంటే ఆయన 3 సంవత్సరాలు అంట రాత్రింబగళ్ళు ఏడ్చినాడు, కన్నీళ్లు గార్చినాడంట. అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కొరకు ఆయన దివారాత్రులు ఏం చేస్తున్నాడు? కన్నీళ్ళు. ఇంతకుముందు అందరిని ఏడిపించినాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు?
ఆత్మల రక్షణ, ఆత్మల భారం వచ్చి మారిపోయి మారు మనసు పొంది, ముందేమో ఇంటింటికి వెళ్ళి హింసించినవాడు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నాడు. ముందు అందరిని ఏడిపించిన వాడు ఇప్పుడు స్వయంగా కన్నీళ్లు గారుస్తున్నాడు. అంటే ఈ శక్తి ఎవరిలో ఉందండి? క్రీస్తులో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బండను ఏం చేస్తున్నాడు? నీటి మడుగుగా చేస్తున్నాడు. చెక్కుముకి రాతి బండ, దాంట్లో నీటి మడుగులు వస్తున్నాయి. అంతే అపోస్తల కార్యం మనం చూసాం. వారి లేఖనాలు దాదాపు 14 లేఖనాలు అన్నమాట పౌలు భక్తుడు రాసింది. అదే మనం చదువుతున్నాం. ముందు ఎవరు ఆయన, ఇప్పుడు ఆయన ఎవరు? క్రీస్తులో ఆయన ఎవరు? పరిశుద్ధుడైపోయినాడు, అభిషక్తుడైపోయినాడు, అపోస్తలుడైపోయినాడు, సంఘమును కట్టేవాడైపోయినాడు, సంఘ నిర్మాణకుడు అయిపోయినాడు, పరిశుద్ధమైన లేఖనాలు రాసినాడు. అంటే దేవుడు అలా మార్చేస్తాడని అర్థం. నో వన్ ఈజ్ హోప్లెస్ అన్నమాట కదా. మన కోపం వస్తే హోప్లెస్ అంటాం. దేవుని బిడ్డలు అప్పుడు ఎవరిని కూడా ఏమనొద్దు, హోప్లెస్ అని అనద్దు. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. యేసులో విస్తారమైన నిరీక్షణ ఉంది. ఆయన ఏదైనా చేయగలడని అర్థం. కొందరు భక్తులు సాక్ష్యం ఇస్తారు కదా, వారి పాత జీవితం చెప్తారు. ఒకప్పుడు నేను ఇలాగ ఉంటిని, ఇప్పుడు దేవుడు నన్ను ఇలాగ మార్చినాడు. ఒకప్పుడు నేను చాలా క్రూరుని, చాలా రౌడీజం చేసినాను, ఇప్పుడు దేవుడు నన్ను మార్చినాడు. అనేక ఆత్మల సంపాదనలో నేనున్నాను. అంటే క్రీస్తులో ఉన్న మహిమ అన్నమాట అది. దేవుని స్తోత్రం. మరి దేవుడు సమస్తము చేయగలడని నీవు నమ్మాలి. నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందకుంటే ఆశ విడవద్దన్నమాట. ప్రే ఫర్ దెమ్. ప్రేయర్ వర్క్స్ వండర్స్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ కదా. ఎవరి కొరకు వద్దండి, ఇక దేవుడు కూడా పట్టించుకో అట్లా కాదు. దేవుడు అందరికి కావాలి. అందరూ ఏ ఒక్కడు కూడా నశించొద్దనే దేవుని చిత్తం. కాబట్టి మూర్ఖులైన వారి కొరకు, బండలాంటి హృదయం గలవారి, కఠినుల కొరకు నీవు చేసే విజ్ఞాపన ప్రార్థన వారిని భక్తులుగా మార్చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? మరి 5 నామములు ఈరోజు మనం ధ్యానించినాం. నేను చెప్తున్నప్పుడు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు, సముద్రంలో త్రోవగలిగజేయవాడు, బండను నీటి మడుగాను చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎన్ని నామములో నీకు ఎన్నతరమో నాకు, ఎన్ని నామములో నీకు ఎన్నతరమో నాకు, అత్యున్నత నామము నీది, అతి ఉన్నత సింహాసనము నీది, అత్యున్నత నామము నీది, అతి ఉన్నత సింహాసనము నీది, అతి ప్రియ దేవుడ నీవే, ఆద్యంతరహితుడ నీవే, అద్వితీయ దేవుడ నీవే, ఆద్యంతరహితుడ నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ఎన్నో నామములు తండ్రి, వివరించడానికి వర్ణించడానికి మా నాలుక చాలదు ప్రభువా. గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నామని ప్రతి నామంలో నీ స్వభావములు మేము నేర్చుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు. పునాది అనే నామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు అనే పునాది మీద మా కుటుంబాలు, జీవితాలు, వ్యక్తిగత జీవితాలు కట్టబడాలని ఈరోజు మేము నేర్చుకున్నాం. తాను ఆజ్ఞ ఇచ్చువాడమని, నీ ఆజ్ఞలు మేము సక్రమంగా పాటించాలని మేము నేర్చుకున్నాం. అలాగే తుఫాన్లోను సుడిగాల్లోనూ వచ్చే దేవుడు అని మేము నేర్చుకున్నాం ప్రభువా. గొప్ప దేవ. అలాగే ప్రభువా, నీవు బండను నీటి మడుగుగా చేస్తాను, ఓ చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేసే దేవుడు అని ప్రభువా. ఇవన్నీ నామములు మేము నేర్చుకున్నాము తండ్రి. ఆ నామములన్నీ కూడా మా హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్త ప్రకారం మా జీవితాలు కట్టుమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. యునైటెడ్
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా